ప్రభువుకే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 35వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 3వ వచనంలో బి పార్ట్ చదువుదాం. ఆఖరి 2 లైన్లు. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. యాకోబు తన ఇంటి వారందరితో బయలుదేరి బేతేలుకు వెళుతున్నాడు. బేతేలుకు వెళ్ళకముందు, ప్రభు చెప్పినట్టుగా వెళ్ళకముందు తన ఇంటి వారందరినీ పిలిచి, మీ దగ్గర ఉన్న అన్ని దేవతలను పారేసేయండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మనం లేచి బేతేలుకు వెళదాం. ఎందుకు బేతేలుకు వెళదాం? ఆ మాట చెప్తున్నాడు. నా శ్రమ దినంలో నాకు ఉత్తరం ఇచ్చాడు, నేను వెళ్ళిన మార్గంలో ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి, నాకు తోడై ఉన్న దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాలి అంటున్నాడు. యాకోబు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు లూజు అనబడేటువంటి బేతేలు ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ దేశంలో అతనికి ఎవరూ పరిచయం లేరు. ఆ రాత్రి అతడు ఒంటరిగా పండుకున్నాడు. ఆ రాత్రి ఒంటరిగా పడుకున్నటువంటి ఆ సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు అతనికి ఇచ్చి అతన్ని ఆదరించాడు. ఎప్పుడూ తల్లిదండ్రులను విడిచిపెట్టి లేడు యాకోబు. ఇప్పుడు తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. మరొక ప్రక్క భయం, అన్న ఎక్కడొచ్చి చంపేస్తాడు అనే భయం. పైగా ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. 28వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఇంకా తను వెళ్ళే మార్గం ఎంత దూరమో, ఎక్కడికి వెళ్ళాలో, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు యాకోబు. అయితే దేవుడే అతను ఉన్నటువంటి ఆ శ్రమ దినాన్న అతనికి కనబడి, అతన్ని దర్శించి, అతనికి వాగ్దానాలు ఇచ్చి, అతనికి బలపరిచాడు, ఆదరించాడు. అందుకే యాకోబు అంటాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడికి ఒక బలిపీఠాన్ని కట్టాలి అంటున్నాడు. అనేక సార్లు శ్రమలో ఉన్నటువంటి అనేక మందిని మన దేవుడు ఆదరించినటువంటి వాడు. చెరసాల నాయకుడు భూకంపం వచ్చినప్పుడు చెరసాల పునాదులు అదిరి తలుపులన్నీ తెరుచుకుని ఖైదీల బంధకాలన్నీ ఊడిపోయినప్పుడు ఆ రాత్రి వేళ చెరసాల నాయకుడు భయపడిపోయాడు. ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, తలుపులన్నీ తెరుచుకుని ఉన్నాయి, తెల్లవారితే నా దేశ నాయకులు నన్ను చంపేస్తారు, ఎందుకు ఇంకా ఈ బ్రతుకు, చచ్చిపోతే బెటర్ అనుకుని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. అప్పుడు దేవుడు తన భక్తుల ద్వారా అతనికి ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పించి అతనిలో ఉన్న భయాన్ని పోగొట్టి
అతనిని అతని కుటుంబీకుల్ని రక్షణ మార్గంలోకి నడిపించారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 25వ వచనం నుంచి మనం ఈ సందర్భాన్ని చదవచ్చు. ఇంకా పౌలు, ఆయనతో కూడా ఉన్నటువంటి సేవకులు కూడా భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని అత్యధికంగా ఆదరించాడు అని పౌలు గారు చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. అదేదనగా, మేము బ్రతుకుదము అనే నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉందాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. చూడండి, భక్తులకు వచ్చినటువంటి శ్రమల్లో దేవుడే వాళ్ళని ఆదరించాడు. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎలాంటి ఆదరణతో మమ్మల్ని ఆదరిస్తున్నాడో అలాంటి ఆదరణ కూడా శ్రమల్లో ఉన్నటువంటి వారిని ఆదరించడానికి మేము శక్తి గలవారు మగినట్లు మా శ్రమ అంతటిలో దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. చాలామంది అంటూ ఉంటారు, సేవకులకి ఎందుకండి అన్ని శ్రమలు, ఎందుకండి అన్ని కష్టాలు, ఎందుకండి అన్ని బాధలు, ఎందుకండి అన్ని సమస్యలు అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రాసిన మాట, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము అనేకుల్ని ఆదరించాలి. ఆదరించాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆదరించాలంటే అనుభవపూర్వకంగా మేము అనుభవించాలి. అప్పుడే ఎలాంటి శ్రమలో ఉన్న వాళ్ళనైనా మేము ఆదరించగలం. ఎలాంటి శ్రమలో ఉన్న వాళ్ళనైనా మేము ఆదరించగలం. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలా తెలుస్తుంది? ఒక సామెత చెప్తారు,
7 సార్లు కన్నదంట నక్క. 7వసారి ఆ పిల్లల్ని కనేటప్పుడు పిల్లల్ని కనని నక్క అందంట, ఇదిగో అలా నొప్పులి ఇలా నొప్పులి అని చెప్తుందంట. సామెత చెప్తారు, నక్కలేమైనా మాట్లాడతాయంటే సామెత చెప్తారండి. అంటే అనుభవం లేనిది అనుభవం ఉన్నవానికి ఏం నేర్పుద్ది? కాబట్టి మేము ఎదుటి వాళ్ళని ఆదరించాలంటే మేము కూడా ఆ శ్రమల గుండా వెళ్ళాలి. ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు మమ్మల్ని ఎలా ఆదరించాడో, ఎలాంటి ఆదరణతో అయితే దేవుడు మమ్మల్ని ఆదరించాడో అలాంటి ఆదరణతో ఎదుటి వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళను కూడా ఆదరించడానికి మాకు ధైర్యం కావాలి. కాబట్టి మాకు అనుభవం ఉండాలి. కాబట్టి సేవకులకి దేవుడు ఇలాంటి అనుభవాలు గుండా నడిపిస్తాడు. భక్తులు కదండి, వాళ్ళకి ఎందుకు రావాలి అనక్కర్లా, రావాలి అవసరం. లేకపోతే ఎలా తెలుస్తుంది ఎదుటి వాళ్ళ బాధ? ఇప్పుడు ఎదుటి వాళ్ళ పెయిన్ తెలిస్తేనే మనం దానికి సరి అయినటువంటి మాటలతో ఆదరించగలం. ఎదుటి వాళ్ళ బాధ తెలియాలి. మనకి తెలియాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి. కాబట్టి వాళ్ళు అంటున్నారు, శ్రమల్లో మేము అసలు బ్రతుకుతామనేటువంటి నమ్మకం మాకు లేదు అంటాడు 8వ వచనంలో. ఆసియాలో మాకు తటస్థించిన శ్రమల గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేంటంటే మేము బ్రతుకుతామనే నమ్మకం లేకుండా ఉన్నాం. ఇంకా మా శక్తికి మించినటువంటి అత్యధికమైన భారాల వల్ల మేము కృంగిపోయాం. ఇంక మేము చచ్చిపోతాం, ఇంకా మాకు బ్రతుకు లేదు, ఇంకా మేము బ్రతకమేమో అనుకున్నాం. అయితే అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. అంతేకాదు, మీరు మా కోసం చేసే ప్రార్థనల ద్వారా మీ ప్రార్థనలు కూడా మాకు సహాయం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని కూడా ఇక ముందు కూడా తప్పిస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాము అంటాడు. కాబట్టి ఆదరించే దేవుడు అండి మన దేవుడు. తన బిడ్డలైన వారు ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణిస్తున్నా ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, అన్ని విషయాల్లో దేవుడు ఆదరించేవాడు, ఆదరించే దేవుడు. కనుక ఎలాంటి శ్రమలు మనకు ఎదురైనా మనం కృంగిపోకుండా ప్రభువు ఇచ్చేటువంటి ఆదరణ కొరకు మనం వేచి ఉండి మనం ప్రార్థించి ఆయన యందు నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఇక్కడ యాకోబు గారు అంటాడు, నా శ్రమ దినమున నన్ను ఆదరించినటువంటి దేవునికి నేను ఒక బలిపీఠం కట్టాలి అంటున్నాడు. బలిపీఠం కట్టాల్సింది ఎందుకు? బలి అర్పించాల్సి వస్తే బలిపీఠం కట్టాలి. కాబట్టి ఇక్కడ యాకోబు బలి అర్పిస్తాను అంటున్నాడు. ఇది కృతజ్ఞతా బలి. ఇది ఏ బలి చెప్పండి? కృతజ్ఞతా బలిపీఠం. ఈ బలిపీఠం అందుకంటాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చాడు, ఆదరించాడు, నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడుగా ఉన్నాడు. నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆ దేవునికి నేను బలిపీఠం కడతాను. కాబట్టి ప్రభు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు. కాబట్టి మనకు విరోధి ఎవడు లేడు, ఎవడు నిలవలేడు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షమున ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే అధికుడు. కాబట్టి మనకు విరోధి ఎవ్వడు ఉండడు, నిలవలేడు. వాడు మన మీద విజయాన్ని సాధించలేడు. కాబట్టి అలాంటి దేవునికి యాకోబులాగా మనం కూడా కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉన్నాం. భక్తుల జీవితాల్లో ఈ అనుభవాలు మనం చూస్తాం. 103వ కీర్తన రాసిన దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము,
నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. కాబట్టి భక్తులను పోలి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు చేసిన మేళ్లను, ఉపకారాలను తలపోసుకుంటూ ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారంగా ఉన్నాం. అందుకే పౌలు గారు అంటాడు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాల్లో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా యాకోబు చెప్పినట్లుగా వాళ్ళు అన్య దేవతల్ని, వాళ్ళ చెవులకున్న పోగుల్ని యాకోబుకి అప్పగించారు. అంటే వాళ్ళు యాకోబు మాటకి లోబడుతున్నారు అన్నమాట. యాకోబు మాటకు వాళ్ళు లోబడుతున్నారు. చూడండి 4వ వచనంలో, వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నింటినీ, తమ చెవులలో ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబుకి అప్పగించేస్తున్నారు. వాళ్ళు యాకోబు మాటకు లోబడుతున్నారు. ఈ దినాల్లో చిన్నవారు పెద్దలకు లోబడాలి. సంఘస్థులు సంఘ సేవకునికి లోబడాలి. పేతురు గారు అదే అంటాడు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. పెద్దలకు లోబడండి అంటున్నాడు. దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఎందుకంటే అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. అందుకే దేన మనస్సు కలిగి ఉండండి అంటాడు. కాబట్టి పెద్దలకి, విశ్వాసులు పెద్దలకి, సంఘ సేవకులకి లోబడాలి. మనకంటే ముందున్నటువంటి వారు వాళ్ళు అనుసరించినటువంటి విశ్వాస జీవన విధానాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తారు, మీకు నాయకులుగా ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలం అనే చోట 2 అంకెస్ కింద ఏం రాశాడు? వారు అంతము వరకు నడుచుకున్నటువంటి రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారిని అనుసరించండి అనలేదు ఇక్కడ, వారి విశ్వాసమును అనుసరించండి. వారిని అనుసరించమల్లా, వారిలో ఉన్న విశ్వాసాన్ని అనుసరించండి. వాళ్ళు ఎలాగైతే దేవుని మీద విశ్వాసం ఉంచి నడిచారో వారి విశ్వాసాన్ని అనుసరించండి అంటాడు. 17వ వచనంలో కూడా ఇంకొక మాట చెప్పాడు,
మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖముతో కాకుండా ఆనందంతో చేసేటట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అంటాడు. వారి మాట విని వారికి లోబడి ఉండండి. కాబట్టి దేవుని మాట విని మీ ఆత్మలను కాస్తున్నటువంటి మీ ఆత్మల కొరకు దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి వారుగా దేవుని సేవకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని దుఃఖపరచకుండా ఆనందంతో మీ కొరకు వారు ప్రార్థించేటట్లు మీకు సేవ చేసేటట్లు వారి మాట విని వారికి లోబడాలి అంటున్నాడు. కాబట్టి చిన్నలు పెద్దలకి లోబడి ఉండాలి. యాకోబు వాటిని మస్తకి వృక్షము క్రింద దాచిపెడుతున్నాడు. పాతి పెడుతున్నాడు. దాచిపెడుతున్నాడని కాదు, పాతి పెడుతున్నాడు. ఆ చెట్టు, ఈ మస్తకి వృక్షము సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుకు సూచనగా ఉంది. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు కూడా మ్రానుతో పోల్చబడ్డాడు. లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23:31. వారు పచ్చి మ్రానుకి ఎలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు సిలువను మోస్తూ యెరూషలేము వీధుల గుండా మోసుకుని వెళ్తూ ఉంటే అనేక మంది సహోదరులు, స్త్రీలు, యెరూషలేము కుమార్తెలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఆయన వెంబడిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ప్రభు వాళ్ళ వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెబుతూ, వాళ్ళు పచ్చి మ్రాను అయినటువంటి నాకే ఇన్ని బాధలు కష్టాలు కలిగిస్తున్నారు కదా, ఎండిన దానికి ఏం చేస్తారో కదా, ఎండిపోయిన వాళ్ళు అంటే ఇశ్రాయేలీయులు, మీకేం చేస్తారో కదా అంట. పచ్చి మ్రానుతో పోల్చబడ్డాడు. కాబట్టి ఇక్కడ వృక్షము, మ్రాను దేని నుంచి వస్తుంది? వృక్షాన్ని నుంచే వస్తుంది. కాబట్టి వృక్షము అంటే సిలువ వేయబడిన, ఈ మస్తకి వృక్షము సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తుంది. అక్కడ పాతి పెట్టాలి. ఏవి? దేవతా బొమ్మలు, చెవులుకున్న పోగులు, అవన్నీ తీసిస్తే మస్తకి వృక్షం క్రింద దాచిపెట్టాడు. మనలో ఉన్నటువంటి శరీర కార్యాలన్నిటినీ సిలువ వేసిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మనలో ఉన్న శరీర కార్యాలను ఏం చేయాలండి? సిలువ వేయాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. యేసుక్రీస్తు సంబంధులంట శరీరాన్ని సిలువ వేశారు. దేనితో? వాటి ఇచ్చలతో, వాటి దురాశలతో ఏం చేయాలి? సిలువ వేసేయాలంట. సిలువ వేసేయాలి. కాబట్టి పూడ్చివేయడం మస్తకి వృక్షం క్రింద అంటే అర్థం ఏంటంటే, మనం కూడా మనలో ఉన్నటువంటి శరీర కార్యాలన్నిటిని ఏం చేయాలి? సిలువ వేయాలి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం.
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై. బాప్తిస్మమందు ఏం జరిగింది? ఆయనతో కూడా మనం పాతిపెట్టబడ్డాం. పాతిపెట్టినవి మళ్ళీ కనబడతాయా? కనబడవు. అలాగే మన శరీరాన్ని దాని ఇచ్ఛలతో కోరికలతో సిలువ వేశాం. ఈ సిలువ వేసిన అనుభవం కలిగిన తర్వాత మళ్ళీ మనలో శరీర ఇచ్ఛలు దురాశలు ఎప్పటికీ కనబడకూడదు. పాపం కొరకు చనిపోయి నీతి కొరకు జీవించిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి సిలువలో మన పాపాలను భరించడానికి గల ఉద్దేశం అదే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుంది? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మనం పాపం విషయమై చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. అందుకే ప్రభు మన పాపాలను సిలువలో మోసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి పాపం విషయమై చనిపోవాలి. శరీర కార్యాలు, శరీర ఇచ్ఛలన్నిటినీ, దురాశలన్నిటినీ మనం సిలువ వేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ మస్తకి వృక్షం క్రింద దాచిపెట్టాడంట. ఇంకా మనం చూస్తే 5వ వచనంలో, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్నటువంటి పట్టణం మీద ఉండను కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. వాళ్ళు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు దేవుని భయం వారి చుట్టూ ఉన్నటువంటి పట్టణాల మీద ఉందంట. అందుకే వాళ్ళు యాకోబు కుమారుల్ని తరమలేదు అంటాడు. ఇందులో దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కాపుదల, తన భద్రత మనకు కనబడతా ఉంది. దేనాకు జరిగినటువంటి నష్టాన్ని బట్టి జరిగినటువంటి కీడులో లేవి షిమియోనులు ఏం చేశారు? షెకెములో ఉన్న పురుషులందరినీ చంపేశారు. కాబట్టి ఆ దేశ ప్రజలంతా కూడా యాకోబు ఇంటి వారిని అందరినీ చంపేస్తారేమో అని యాకోబు చాలా భయపడ్డాడు. 30వ వచనంలో, 34వ అధ్యాయం 30వ వచనంలో చూడండి. అప్పుడు యాకోబు షిమియోను లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులను ఫెరజ్జీలను అసహ్యునిగా చేసి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారిని నాశనం అయిపోతాం. భయపడుతున్నాడు 34వ అధ్యాయంలో. అయితే ఇక్కడ మనం చూస్తే 5వ వచనంలో, 35వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? మరియు వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణాల మీద ఉన్నది కాబట్టి వాళ్ళు యాకోబు కుమారుల్ని తరమలేదు అంటే. కాబట్టి దేవుని కాపుదల, దేవుని భద్రత ఉంది. ఎందుకంటే ఈ అధ్యాయంలో, ఈ 35వ అధ్యాయంలో వాళ్ళ దేవుని మాట ప్రకారం వాళ్ళ లోపాలని వాళ్ళు చక్క చేసుకున్నారు. సిలువకు సాదృశ్యమైన చెట్టు క్రింద వాటన్నిటిని పాతిపెట్టేశారు. ఇప్పుడు ప్రయాణమే వెళుతున్నారు. కాబట్టి దేవుడు వారిని అద్భుతమైన రీతిలో కాపాడడాన్ని మనం గమనిస్తాం. దేవుని భయం చేతనే ఆ దేశ ప్రజలు యాకోబు కుమారులను తరమలేకపోయారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు తన పిల్లలైన వారు ఎప్పుడైనా అపరాధంలో పడితే
వాళ్ళు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుని వైపు మళ్ళుకుంటే, వాళ్ళ తప్పిదాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు వారిని క్షమించి ఆదరించి ప్రతి విధమైనటువంటి కీడు నుండి వారిని కాపాడి ఆనందకరమైనటువంటి స్థితిలోకి నడిపించగలడు అనేటువంటి సత్యం మనకు ఈ భాగం ద్వారా అర్థమవుతుంది. ఆయన ప్రేమ కలిగిన దేవుడేనండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే ఇశ్రాయేలీల అరణ్యంలో ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినా వాళ్ళను ఓర్చుకున్నాడు, క్షమించాడు, వాగ్దాన భూమిలో చేర్చాడు. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఈ విషయాలని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారు ప్రభుని స్తుతించేటప్పుడు. అధ్యాయం అంతా ధ్యానిస్తే, చదివితే ఇశ్రాయేలీయులు ఎంతగా తిరుగుబాటు చేసినా దేవుడు తన మహాకృప చేత వాళ్ళని క్షమించి ఆదరించినట్లు మనం గ్రహించుకోగలం. నేడు మనం కూడా మన జీవితాలను మనం ఒకసారి పరీక్షించుకుంటే ఎన్నోసార్లు ప్రభుని మనం విసిగించి ఉంటాం. ఎన్నోసార్లు మనం ఆయన్ని ఆయాసపెట్టిన వాళ్ళం. అయినా సరే ఆయన వాత్సల్యాన్ని బట్టే ఎంతవరకు మనం సజీవులుగా ఉన్నాము అనే విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. కేవలం ఆయన వాత్సల్యతను బట్టి, మన గొప్పతనం కాదండి, కేవలం ఆయన వాత్సల్యత. ఎన్నిసార్లు మనం విసిగించాం, ఎన్నిసార్లు మనం ఆయన ఆయాస పెట్టుంటాం. చాలాసార్లు. అయినా దేవుడు తన వాత్సల్యతను బట్టి మనం ఎంతవరకు సజీవు లెక్కలో ఉన్నాం. ఎందుకంటే దేవుడే తన చిత్తానుసారంగా మన అతిక్రమాలను తుడిచివేసేవాడు. మన పాపాలన్నిటినీ పరిహరించేవాడు. అందుకే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. కేవలం ఆయన వాత్సల్యత, అంతే. కేవలం ఆయన యొక్క వాత్సల్యత, ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. ఆయన కృప కలిగిన వాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాపవాక్యములు ఇర్మియా గారు రాశాడు. యెరూషలేము పట్టణం అంతా, దేవాలయం అంతా, ప్రాకారాలంతా పడగొట్టబడి అగ్ని చేత కాల్చినప్పుడు, దేశంలో నివాసులు లేకుండా దేశం పాడైపోవడం కన్నులారా చూసినటువంటి ఇర్మియా విలపిస్తూ రాశాడు. ఈ మాటలన్నీ విలపిస్తూ రాశాడు. ఆ దేశ వైభవం, ఆ దేశ ప్రభావం అంతా కొట్టివేయబడ్డాం, మందిరం పాడు చేయబడ్డాం, యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడడం, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడడం, ముందుగానే దేవుడు ఇర్మియాతో చెప్పినట్టుగా ఆ దేశానికి సంభవించడం చూసి విలపిస్తూ యెరూషలేమును గురించి రాశాడు. అందులో భాగంగా ఈయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన కృప కలిగిన వాడు. యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచేది. అందుకే మనం ఇంకా నిర్మూలము కాలేదు, పూర్తిగా నాశనం అవ్వలేదు అంటాడు. అనుదినము కూడా నూతనంగా ఆయనకు వాత్సల్యత పుడతా ఉంది అంటాడు. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతైనా
నమ్మదగిన దేవుడు. కాబట్టి గమనించండి, దేవుడు అనేక సార్లు మనం విసిగించిన, ఆయాస పెట్టిన, దుఃఖపరిచిన, తిరగబడిన ప్రభు మనం క్షమిస్తూ చేరదీస్తున్నాడు. ఎలాగని దేవుడు క్షమిస్తాడు కాబట్టి మనం ఏదైనా చేసేద్దామా? ఏదైనా చేసేయచ్చా? చేయకూడదు. పాపం విషయమై చనిపోయినటువంటి మనం మళ్ళీ అందులో జీవించకూడదు. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. అలాగైతే ఏమందుము? కృప విస్తరించవలనని పాపమందు నిలిచిందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. దేవుడు కృప చూపిస్తున్నాడని పాపం చేస్తూ ఉంటామా? గమనించండి. పాపంలో ఎప్పుడు నిలిచి ఉండకూడదు. దేవుడు తన పిల్లలను ఎంతో కాపుదలతో విజయవంతంగా నడిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ యాకోబు అతని కుటుంబీకులు చక్క చేసుకుని వాళ్ళ ప్రయాణమే బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రయాణంలో దేవుడు వాళ్ళకి ఎంతో కాపుదలగా తోడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు తన బిడ్డలైన వారికి తోడుగా ఉండటాన్ని చూస్తాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9-10 వచనాలు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకూడదు, ఆ దేశ ప్రజలకు భయపడకూడదు. వారు మనకు ఆహారం మగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. ఇశ్రాయేలీయులు సర్వ సమాజం మేము వెళ్ళాం కనాను దేశానికి. వాళ్ళు చాలా బలిష్ఠులు. అమ్మో మా వల్ల కాదు, మేము అక్కడికి వెళ్ళాం అని చెప్పి అంటా ఉంటే యెహోషువ, కాలేబులు వాళ్ళని ధైర్యపరుస్తున్నారు. వాళ్ళకి భయపడకండి, వాళ్ళు మనకు ఆహారం అవుతారు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి యాకోబు అతని జనులందరూ కూడా బేతేలుకు వచ్చారు. అందరూ దేవుని మందిరానికి రావడం అనేది చాలా గొప్ప సంగతి. కొన్నిసార్లు కొన్ని గృహాల్లో కొంతమంది మందిరానికి వస్తే కొంతమంది రారు. యాకోబు అయితే అందరినీ పనివారితో సహా బేతేలుకు తీసుకుని వచ్చాడు. బేతేలు అనగా దేవుని మందిరం. ప్రజల్ని దేవుని మందిరానికి నడిపించడం అనేది ఒక మంచి పద్ధతి. ఇంటి వారందరినీ కూడా మందిరానికి నడిపించడం అనేది అదొక మంచి పద్ధతి అండి. యెషయా గ్రంథంలో చూడండి 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? ఆ కాలమందు సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళను. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతములకు మనం వెళదాం రండి, ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుద్దాం అని చెప్పుకుంటారంటున్నాడు. జనులు గుంపులుగా వచ్చి ఏమంటారంట? దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనం వెళదాం రండి. కాబట్టి దేవుని సన్నిధికి అనేకులను నడిపించడం అనేది ఒక మంచి పరిచర్య, ఒక చక్కటి పరిచర్య అది. ఆ రీతిగా వాళ్ళు బయలుదేరి కనాను దేశంలోనికి వచ్చారు, బేతేలుకు వచ్చారు. బేతేలు అంటే దేవుని యొక్క మందిరము అని అర్థం. కాబట్టి దేవుని మందిరానికి అనేక మందిని మనం నడిపించడం అనేది చాలా మంచి పద్ధతి, చాలా
మంచి పద్ధతి. మందిరానికి నడిపించాలి అనేకులను, మన కుటుంబీకులందరినీ నడిపించాలి. మన కుటుంబీకులందరినీ నడిపించాలి, అందరిని నడిపించాలి. అందరూ వచ్చేటట్లుగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. చాలామంది ప్రోత్సహించరు, చాలామంది ప్రోత్సహించాలి. ప్రోత్సహించి వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురావాలి. అప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. మనం తీసుకురావాలి మందిరానికి. అందరినీ నడిపించాడు, ఇక్కడ అందరినీ నడిపించాడు. ఆ రీతిగా వాళ్ళు బేతేలుకు వచ్చారు. మిగిలిన విషయాలు రేపటి దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.